ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం గదా! సో, ఈరోజు ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ అనమాట. అదేంటిదంటే, మనం పవర్ బై సర్వీస్‌లో ప్రీవియస్ వీడియోస్‌లో ఏం చేసినాం, ఒక పవర్ ఆటోమేటిక్ బటన్ ద్వారా మనం డేటాని ఎక్స్‌పోర్ట్ చేసినాం. ఎయిదర్ షేర్ పాయింట్ ఎక్సెల్ కావచ్చు, సీఎస్‌వి ఫైల్ కావచ్చు, షేర్ పాయింట్ లిస్ట్ కావచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో, డాక్స్ క్వెరీని ప్రొవైడ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్స్ క్వెరీ ఏదైతే అవుట్‌పుట్ జనరేట్ చేస్తుందో, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఒక సీఎస్‌వి ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం ఏంటనేది ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. లెట్స్ సీ దట్. సో, ఆల్రెడీ మనకి సో, ఈ క్వెరీస్ అన్నీ ఉన్నాయి. సో, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇది సెమాంటిక్ మోడల్. ఓకే. చూస్తున్నావు గదా! ఇది సెమాంటిక్ మోడల్ గదా! ఇక్కడ నాకు కొన్ని టేబుల్స్ ఉన్నాయి. మీ అందరికి తెలుసు టేబుల్స్ ఏంటనేది, వాట్ ఎగ్జాక్ట్ అనేది. ఇప్పుడు నేనేం రాస్తానంటే ఒక డాక్స్ క్వెరీ అనేది రాస్తాను. ఓకే. ఏం రాస్తాను? ఏదైతే టేబుల్ ఉందో ఈ టేబుల్ మీద నేను ఒక డాక్స్ క్వెరీ రాస్తానో, ఆ వచ్చిన క్వెరీని నేను పవర్ ఆటోమేట్ ద్వారా రన్ చేసి, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని సో, నేను సీఎస్‌వి ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాను. కావాలంటే మినిమైజ్ చేసుకోవచ్చు ఇది. ఎవాల్యుయేట్. సో, సమ్మరైజ్, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ అండ్ డిజిగ్నేషన్ అండ్ సో, ఫోన్, ఫస్ట్ నేమ్, టోటల్ సాలరీ. సో, మీకు ఇది డాగ్స్ తెలియాలన్నమాట. సో, సాలరీ. దట్స్ ఇట్. ఓకే. సో, నేనైతే డాగ్స్ క్వెరీ అనేది రాశానన్నమాట. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ వస్తుంది కదా! సో, సమ్మరైజ్. ఓకే. సో, డిజిగ్నేషన్. ఓకే. మీరు చూస్తున్నారు డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ ఫోను, ఫస్ట్ నేమ్, టోటల్ సాలరీ. ఇలా మనకి సో, ఏదైతే నేను డాక్స్ క్వెరీ రాసానో, ఆ వచ్చిన క్వెరీ యొక్క అవుట్‌పుట్ ఇదనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ క్వెరీని త్రూ పవర్ ఆటోమేట్ బటన్ ద్వారా సో, రన్ చేసినప్పుడు మనకి వచ్చిన అవుట్‌పుట్‌ని సీఎస్‌వి ఫైల్‌లోకి లోడ్ చేయాలన్నమాట. ఓకే. సో, థాట్స్ అవర్ రిక్వైర్మెంట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సో, ఇది ఎడిట్ చేద్దాం. ఎడిట్. ఓపెన్ అవుతుంది. అది చూడండి లోడ్ అవుతుంది. ఒక్కోసారి స్లోగా ఉంటుంది. ఆల్రెడీ నేను రన్ చేశాననమాట. బట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను చేస్తాను. ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో. సో, ఇయి మనకేం అవసరం లేదు. ఎందుకంటే సో, త్రూ పవర్ ఆటోమేట్ క్వెరీ ద్వారా తీసుకొస్తున్నామనమాట. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ పవర్ బిఐ అని క్లిక్ చేయండి. సో, పవర్ బిఐ ఇక్కడ రన్ క్వెరీ అగైన్స్ట్ డేటా సెట్. రన్ క్వెరీ అగైన్స్ట్ డేటా సెట్. ఓకే. దట్స్ ఇట్ గైస్. సో, ఇక్కడ మనం ఎటువంటి యాక్షన్ తీసుకున్నాం? రన్ ఏ క్వెరీ అగైన్స్ట్ డేటా సెట్. అంటే మనం ఏదైతే క్వెరీ ప్రొవైడ్ చేస్తామో, ఆ క్వెరీ యొక్క అవుట్‌పుట్‌ని మనం క్యాప్చర్ చేస్తామనమాట. ఫస్ట్ మీరు రాసిన సెమాంటిక్ మోడల్ ఏ వర్క్ స్పేస్‌లో ఉంది. సో, మనకైతే వన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. అలానే డేటా సెట్ ఆర్ సెమాంటిక్ మోడల్ 2 కూడా సేమేననమాట. సో, దాని తర్వాత ఇందాక మీరు క్వెరీ రాసారు చూడండి. ఆ క్వెరీని సో, కాపీ పేస్ట్ చేయాలనమాట. కాపీ. సో, పేస్ట్. థాట్స్ ఇట్ గైస్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ మనం రన్ ఏ క్వెరీ అగైన్స్ట్ ఏ డేటా సెట్ యాక్షన్ తీసుకోవాలి. దాని తర్వాత వర్క్ స్పేస్ నేమ్ ఏంటిది? దాని తర్వాత సెమాంటిక్ మోడల్ ఆర్ డేటా సెట్. దాని తర్వాత క్వెరీ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే. సో, వచ్చిన తర్వాత సో, జస్ట్ సేవ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ పేరివ్వండి. ఫైనల్ క్వెరీ 1 పేర్. ఓకే. సో, పేరివ్వండి ఏదో ఒకటి. సో, సేవ్ అంటాం. ఓకే. సేవ్ అవుతుంది. లెట్స్ వెయిట్.
ఓకే, దట్స్ ఇట్. సో మనం సక్సెస్ఫుల్గా సో క్వైరీ అనేది సేవ్ చేయడం జరిగింది. బ్యాక్ వద్దాం, ఇప్పుడు రన్ చేద్దాం, ట్రిగ్గర్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా ట్రిగ్గరింగ్ కూడా చేసాం అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఫ్లో క్రియేట్ చేసామో అది సక్సెస్ఫుల్గా మనకి అవుట్పుట్ వస్తుంది, అంటే మనం రాసిన క్వెరీ ప్రకారంగా. ఇప్పుడు ఏదైనా ఫర్దర్గా చేంజెస్ అంటే మనం త్రూ పవర్ ఆటోమేట్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్లోస్కి వెళ్తున్నాను. ఇదే కదా, ఎడిట్ చేస్తాను. సో నేను ఓల్డ్ డిజైన్కి వెళ్తాను. ఓకే గైస్, ఓకే ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను ఇక్కడ కూడా. ఇందాక మన అవుట్పుట్ చూడలేదు కదా, సో ఇక్కడ చూపిస్తాను మీకు. సేవ్ అండ్ టెస్ట్. ఓకే, మనకి ఫ్లో అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది అనమాట. ఇప్పుడు మనం రాసిన క్వెరీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిందో లేదో ఇక్కడ చూద్దాం అవుట్పుట్. చూడండి గైస్, మనకు వస్తున్నాయా డేటా. సో ఐటీ డెవలపర్ అంటే, సో ఏదైతే మనం డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ ఫోన్ ఫస్ట్ నేమ్ టోటల్ సెల్ ఇచ్చామో అన్ని చూడండి. ఓకే, సో 20 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ 20 రికార్డ్స్ ఏదైతే మనం డిజైన్ చేసాం, ఏది ఇక్కడ. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది కదా, ఈ వచ్చిన అవుట్పుట్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఓకే, అంటే మన క్వెరీ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బేసికల్గా మనం ఒక డేటా ఆపరేషన్ కంపోజ్ యాక్షన్ తీసుకున్నాం. ఓకే, సో డేటా ఆపరేషన్స్ లో ఒక కంపోజ్ యాక్షన్ తీసుకున్నాం. కంపోజ్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీకు అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఈ కంపోజ్ యాక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు. సో ఫస్ట్ టేబుల్ రోస్ క్వెరీ రిజల్ట్ యాజ్ అన్ అరే ఆఫ్ రోస్, అంటే మనం అరేని ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఈ పర్టికులర్ కంపోజ్ యాక్షన్ కి అరే అనేది ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంకేం చేద్దాం అంటే డేటా ఆపరేషన్స్ లోనే సెలెక్ట్ ఆపరేషన్ తీసుకుంటాం. సో డేటా ఆపరేషన్స్ లోని సెలెక్ట్ తీసుకుంటాం. ఓకే, సో దీనికి ఇన్పుట్ ఏంటంటే కంపోజ్ యాక్షన్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని సో దీనికి ఇన్పుట్ ఇస్తాను. కానీ ఇక్కడ నాకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, సో నాకు కావాల్సిన కాలమ్సే తీసుకుంటాను. ఏమేమి కాలమ్స్ ఉన్నాయి బేసికల్ గా. సో ఇది మూవ్ చేద్దాం. సో డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ ఫోన్ ఫస్ట్ నేమ్ టోటల్ సెల్. ఓకే, డిపార్ట్మెంట్, దాని తర్వాత డిజిగ్నేషన్, దాని తర్వాత ఫోన్ అండ్ ఫస్ట్ నేమ్. సో దాని తర్వాత టోటల్ సేవ్. దట్స్ ఇట్ గైస్. ఓకే, కాకపోతే ఇక్కడ సో ఎక్స్ప్రెషన్స్ అనేది ప్రాపర్ గా రాయాలన్నమాట. ఓకే, సో దానికోసం ఐటమ్, ఇక్కడ మీరు ఏదైతే క్వైరీలో మనకి రాశారో సేమ్ అదే రాయాలన్నమాట. ఏ మాత్రం మిస్టేక్ చేసినా సో అవుట్పుట్ రాదనమాట. ఇక్కడ డిపార్ట్మెంట్ కదా, ఓకే కాపీ చేసుకోండి. దట్స్ ఇట్. చూసారు కదా, సో డిపార్ట్మెంట్. ఒకసారి కాపీ పేస్ట్ వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు వచ్చింది. దాని తర్వాత డిజిగ్నేషన్. ఓకే, సో డిజిగ్నేషన్ కాపీ చేసుకోండి. కాపీ ఎక్స్ప్రెషన్స్ కాండి. ఐటమ్, సో డైనమిక్ లో రాయకూడదు గైస్, ఎక్స్ప్రెషన్స్ లో రాయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది అండ్ ఇక్కడ డిజిగ్నేషన్ ఉంది, దాని తర్వాత ఫోన్ ఉంది కదా. సో ఫస్ట్ కాపీ చేసుకుందాం. ఫోన్. ఓకే, కాపీ. సో ఐటమ్. ఓకే, ఓకే, సో ఇక్కడ కూడా ఏముంది, ఫోన్ ఉంది. దాని తర్వాత సో ఫస్ట్ నేమ్ అనే కాలం కావాలి. కాపీ ఐటమ్ ఫస్ట్ నేమ్. సారీ, సో ఎక్స్ప్రెషన్స్ ఐటమ్
ఫస్ట్ నేమ్. ఓకే, సో దాని తర్వాత టోటల్ శాలరీ ఉంది కదా, సో టోటల్ శాలరీ కాపీ చేసుకోండి. సో ఎక్స్ప్రెషన్స్ లో ఐటమ్, దట్స్ ఇట్ గైస్. ఓకే, సో ఇప్పుడు మనం సెలెక్ట్ యాక్షన్ తీసుకొని మీకు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే మనం పుల్ చేసాం అనమాట. ఇంతకు ముందు కూడా చెప్పాను. సో సెలెక్ట్ యాక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ప్రీవియస్ క్లాసెస్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను. సో దయచేసి ఆ వీడియో చూడండి, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే, సో లెట్ ట్రై టు టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. ఓకే, మనకి ఫ్లో అనేది సక్సెస్ఫుల్ గా ఉండేది. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ ఫోను అండ్ సో ఫస్ట్ నేమ్ టోటల్ సాలరీ. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా స్పెసిఫై చేయొచ్చు. అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటండి. సో ఇవన్నీ కూడా మనకి అర్థం కావాలన్నమాట. ఇప్పుడు వచ్చిన దాన్ని సో మనం ఈజీగా టేబుల్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సిఎస్వి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో షేర్ పాయింట్ ఉందా, షేర్ పాయింట్, క్రియేట్ ఫైల్. సో సైట్ ఏంటిది అండ్ ఫోల్డర్ అంటే ఏ ఫోల్డర్లో మీరు చేస్తున్నారు. ఓకే, సో దాని తర్వాత ఫైల్ నేమ్ ఏంటిది, సో టెస్ట్ డాట్ సిఎస్వి అండ్ ఫైల్ కంటెంట్. ఓకే, సో ఇంకా మనం ఇంకొక యాక్షన్ మిస్ అయిందట్టుంది. సో డేటా ఆపరేషన్స్ లో క్రియేట్ సిఎస్వి టేబుల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు వస్తుంది ఈజీగా. దట్స్ ఇట్. ఓకే, సో బేసికలీ ఇక్కడ మనం సిఎస్పి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సిఎస్పి టేబుల్ తీసుకోవాలన్నమాట. అది మర్చిపోయాం మనం. సో ఈ వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ క్రియేట్ ఫైల్ దానికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాము, చూసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు ఫైల్ నేమ్ అనేది హార్డ్ కోడ్ చేసాం అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్. దీని తర్వాత మనం డైనమిక్గా కూడా పాస్ చేద్దాం, అసలు ఇది వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయడానికి. లోడ్ అవుతుంది. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఓకే, సక్సెస్ అయింది. సో ఎక్కడ షేర్ పాయింట్ లిస్ట్ కన్నా. ఓకే, సో మనకి ఫ్లో అనేది సక్సెస్ఫుల్ గైస్. కావాలంటే వెరిఫై చేయొచ్చు ఇక్కడ. సో సేల్స్ సైట్, డాక్యుమెంట్స్, సో డెమో ఫోల్డర్ ఇదే కదా, చూసారా టెస్ట్ డాట్ సిఎస్పి కదా. సో కావాలంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటిది, సో ఎక్కడ ఉంది, టెస్ట్ డాట్ సిఎస్పి. ఓకే, సో ఓపెన్ చేద్దాం కావాలంటే, అంటే మీకు ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా. లోడ్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ ఫోన్ అండ్ సో కాకపోతే ఇక్కడ ఒక కాలం అవుట్పుట్ రావటం లేదు. సో డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ ఫోన్ అండ్ ఫస్ట్ నేమ్ టోటల్ సేల్. ఓకే, ఐ థింక్ టోటల్ సేల్ లో ప్రాపర్ గా రావటం లేదు. వెరిఫై చేద్దాం ఎక్కడ పోతుంది అనేది. ఓకే, వెరీ గుడ్. సో టోటల్ సేల్ ఎక్కడ కూడా వస్తుంది, కంపోజ్ యాక్షన్ లో వస్తుంది, సెలెక్ట్ లో వస్తుంది రాకుండా చూద్దాం. సెలెక్ట్ లో సరిగా రావటం లేదమ్మా. ఓకే, మనం సెలెక్ట్ ఏదైతే ఇచ్చామో
ఒక్క నిమిషం. ఓకే, అప్డేట్ చేద్దాం. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే బేసికల్గా మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసామో ఆల్రెడీ ఫైల్ ఉంది, మనం డైనమిక్గా పాస్ చేయడం లేదు. ఓకే, సో ఫెయిల్ ఆల్రెడీ ఈ test.csv అనేది ఈ డాక్యుమెంట్ లైబ్రరీలో ఉంది కాబట్టి సేమ్ ఫైల్ మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఫెయిల్ అయింది అనమాట. చూడొచ్చు ఇక్కడ ఈ ఫైల్ విత్ నేమ్డ్ షేర్ డాక్యుమెంట్ టెస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అందువల్ల మనం డైనమిక్గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. కాకపోతే చూడండి ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది కదా. సో ఇప్పుడు ప్రాపర్గా వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ఫైల్ ఉంది కదా, సో దీన్ని డిలీట్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. లెట్స్ ట్రై టు రన్. ఓకే, సో సక్సెస్ఫుల్గా డిలీట్ చేశాను. అలానే సో ఇందాక మనకి శాలరీ అనే కాలం రాలేదు కదా, సో దాన్ని మోడిఫై చేసిన మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో టెస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి లోడ్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయింది. లెట్స్ సీ. సో ఓపెన్ చేద్దాం. చూసారా, ఇందాక శాలరీ కాలం రాలేదు బట్ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే సో మీరు ఏదైతే క్వైరీ రాసారో ఆ క్వైరీ నుంచి కాలం నేమ్స్ అనేది ప్రాపర్గా క్యాప్చర్ చేయాలి. ఏదైనా మిస్టేక్ చేస్తే మనకి ఎలాంటి ఎర్రర్ వచ్చిందో సేమ్ ఎర్రర్ అంటే నల్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకేనా, సో అది గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదా. కాకపోతే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ ఫైల్ని హార్డ్ కోడ్ చేయకుండా డైనమిక్ ఎలా తీసుకొని రావాలి ఏంటనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో just a minute. Okay. ఎడిట్ చేస్తున్నాను. సో జస్ట్ కాపీ చేద్దాం. పేస్ట్. సో మనం ఏం చేసాం ఇక్కడ సిఎస్వి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. రన్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్. చూసారా, సో ఎంప్లాయ్ అండర్ స్కోర్ టైమ్ స్టాంప్ డాట్ సిఎస్వి. ఓకే, లోడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఇట్స్ కమింగ్ ఫైన్. సో ఇలా మీరేంటంటే ఎన్నిసార్లు ఇప్పుడు ఓకే మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా సరే మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో అర్థమైంది కదా. సో ప్రీవియస్ దాంట్లో మనం ఏం చేసామంటే బేసికల్గా ఓకే ఇక్కడ ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్లో మనం సో బేస్ రాంది ఏదైతే ఈ పవర్ ఆటోమేట్ బటన్ ఉంటుందో దానికి కొన్ని కాలమ్స్ ట్రాక్ చేసి ఆ కాలం డేటా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఏదైతే పవర్ ఆటోమేట్ బటన్ ఉందో దీనికి కొన్ని కాలమ్స్ యాడ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ కావచ్చు, డిపార్ట్మెంట్ టేబుల్ కావచ్చు. ఎప్పుడైతే ఇది ట్రిగర్ చేస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ అనేది మనం సిఎస్పి కావచ్చు, ఎక్సెల్ ఫైల్లోకి లేకపోతే లిస్ట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక క్వైరీ రాసి ఏదైతే డేటా సెట్ అది సిమెటిక్ మోడల్ ఉందో దానికి అగెనిస్ట్గా ఒక క్వైరీ రాసి ఆ క్వైరీ యొక్క వచ్చిన అవుట్పుట్ని మనం ఒక సిఎస్పి ఫైల్ కింద క్రియేట్ చేసి దాన్ని షేర్ పాయింట్ సో డాక్యుమెంట్ లైబ్రరీలోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది ఒక సినారియో. సో మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. అర్థమైందిగా. ఫస్ట్ ఇక్కడ చూడండి మనం జస్ట్ సింపుల్ క్వెరీ రాసినాం. ఈ వచ్చిన అవుట్పుట్ని ఈ కంపోజ్ యాక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసినాం. దాని తర్వాత సెలెక్ట్ యాక్షన్. సో ఇది ఎందుకు తీసుకున్నాం అంటే మనకి బేసికల్గా కంపోజ్ యాక్షన్ అనేది చాలా ఎక్కువ కాలమ్స్ రిటర్న్ చేస్తుంది. మనకు అన్ని కాలమ్స్ అవసరం లేదు కాబట్టి
మనకి ఏదైతే కాలమ్స్ కావాలో దానికోసం డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, ఫోను, ఫస్ట్ నేమ్, శాలరీ వాటిని మాత్రమే తీసుకున్నాం. దాని తర్వాత ఏదైతే మనకి సెలెక్ట్ యాక్షన్ రిటర్న్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఒక సిఎస్వి టేబుల్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని ఈ క్రియేట్ సిఎస్వి టేబుల్ యాక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఫైనల్గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాము ఈ పర్టికులర్ డాక్యుమెంటెడ్ లైబ్రరీలో. అండ్ అలానే ఫైల్ నేమ్ కూడా డైనమిక్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫైల్ కంటెంట్ వచ్చేసరికి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని ఈ పర్టికులర్ క్రియేట్ ఫైల్ యాక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. మళ్ళీ ఫైనల్ రన్ చేస్తున్నాం ఒకసారి. సో అన్నీ కూడా కొంచెం ఈజీగానే ఉంటాయి, కాకపోతే కొంచెం మన ఫోకస్, ఎక్స్ప్రెషన్స్, డైనమిక్ అనేది కూడా చూడాలి గైస్, అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. లేకపోతే కొంచెం సో ఇబ్బంది ఉంటుంది. ఓకే, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, దట్స్ ఇట్. చూసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్, ఎందుకంటే ఇది 3 minutes బ్యాక్, ఇది 5 minutes బ్యాక్, ఇది లేటెస్ట్ అనమాట. లెట్స్ సీ దట్. మీరు డేటాను ఫిల్టర్ చేసుకోవాలంటే క్వెరీ చేంజ్ చేయాలి, లేదా ఏదైనా కాలమ్స్ యాడ్ చేయాలంటే క్వెరీ చేంజ్ చేయాలి. అంటే మీకు ఎలా కావాలంటే అలా బేస్డ్ ఆన్ ది మీరు ఏదైతే క్వెరీ రాస్తారో దాన్ని బట్టి మనకి అవుట్పుట్ ఉంటుంది. ఓకేనా, సో అది గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూస్ కేసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు దాకా మనం ఏంటంటే సో అన్ని ఏదైతే పాసిబుల్ ఉంటాయో అన్నీ కూడా మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇంకా మనకి రకరకాల సినారియోస్ అయితే ఉంటాయన్నమాట. వాటిని కూడా గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం ట్రై చేద్దాం. మీరు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ once or twice until unless we have to understand. Okay, okay guys, see you in the next video. Bye bye.